వర్షాకాలం వచ్చినా, చల్లగాలి వీస్తున్నా సరే, చాలామందికి సైనస్ ఉండడం వల్ల సైనసైటిస్ అంటాం కదా! సో, ఆ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఈ ఏరియాస్‌లో, ఈ భాగాల్లో చాలా పెయిన్ వస్తా ఉంటది. ముక్కు బాగా బ్లాక్ అయిపోతా ఉంటది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు టాప్ 3 రెమెడీస్ చెప్పుకోబోతున్నాం. ఒక బోనస్ రెమెడీ కూడా ఉండబోతుంది. సో, ఏం చేస్తాము అనంటే, బయటికి వెళ్ళేటప్పుడు చల్లగాలి తగులుతుంది అనన్నా, లేదా ఇంట్లో ఉన్నాం మనం ఏసీ యేసుకుని అట్లా ఉండేటప్పుడు ఖచ్చితంగా చెవుల్లో కాటన్ గానీ, ప్లగ్స్ గానీ పెట్టుకొని తీరాలి. ఎందుకంటే చెవు ద్వారా కూడా మనకి అది ఎయిర్ రొటేట్ అయ్యి కూడా మనకి ఇబ్బందొస్తుంది. అండ్ ఇంకొకటి యూకలిప్టిస్ ఆయిల్ లేదు అనంటే పెప్పర్మెంట్ ఆయిల్ ఇవి దొరుకుతాయి మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్‌లో, కొన్ని మెడికల్ స్టోర్స్‌లో. లేదు అనంటే లైక్ ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో, అది తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ చెస్ట్ ఏరియా ఛాతీకి రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి, రాసుకోండి. మరీ ఘాటుగా ఉంటుంది మీకు అనుకుంటే కొంచెం నువ్వుల నూనె గానీ, కొబ్బరి నూనె గానీ కలుపుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు రాసేటప్పుడు. ఎప్పుడైనా బ్లాక్ అయిపోయిందనుకోండి బాగా, సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే వెల్లుల్లుంటే ఒక వెల్లుల్లి రెబ్బ కొరికి నమిలి బాగా తినండి. వెంటనే వితిన్ 30-40 సెకండ్స్‌లో మీకు అది క్లియర్ అవ్వడం మీరు గమనిస్తారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఒకవేళ అది లేదు అని అనుకుంటే అల్లం ముక్క, జింజర్ అయినా సరే మనం నమిలి తినొచ్చు. ఇకపోతే లవంగం, మొగ్గ ఉన్నది లవంగం ఒకటి తీసుకోండి. చిన్నది కొరికి నాలిక కింద సబ్లింగ్వల్ అంటాం. నాలిక కింద పెట్టుకొని కొంసేపు అలా ఉంచుకొని తర్వాత దాన్ని నెమ్మదిగా నమిలి తినేయొచ్చు, మింగేయొచ్చు. సో, ఇలా చేస్తే కూడా అది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనికొస్తుంది. మీకు ఇది సైనస్‌ని క్లియర్ చేస్తుంది. ఒంట్లో ఉన్న పెయిన్స్ వాటికి కూడా హెల్ప్ చేస్తది. ఈవెన్ గట్ హెల్త్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది పాటించండి.